హాయ్ ఎవరీవన్, తెలుగులో ఏరోబిక్స్ డాన్స్ మూమెంట్స్ చాలా సింపుల్ మూమెంట్స్ అంటే చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పటి వరకు మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు కూడా మేము ఒక 5-6 మూమెంట్స్ తీసుకొని వితౌట్ మ్యూజిక్ సాంగ్ లేకోకుండా ఫస్ట్ ఒక్కొక్క మూమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దాని తర్వాత ఇదే స్టెప్కి సాంగ్ యాడ్ చేసి చేస్తున్నాము. సో తప్పకుండా ఈ వీడియో అండ్ సెకండ్ చేసే వీడియో కూడా తప్పకుండా అందరూ చూడాలి. సో ఈరోజు నాతో పాటు చేయడానికి స్నేహ మేడం గారు ఉన్నారు. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. yes sir. రైట్, ఫస్ట్ మూమెంట్ ఏంటంటే 2 legs ఓపెన్, రైట్ హ్యాండ్ ఇలా సైడ్ బాడీ వేవ్ చేస్తూ రైట్ హ్యాండ్ ఒకసారి, లెఫ్ట్ హ్యాండ్ ఒకసారి, రైట్ హ్యాండ్ ఒకసారి. 3 కౌంట్స్ కంప్లీట్ అయిన తర్వాత లెఫ్ట్ నీ అప్ ఒకసారి, నెక్స్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్, రైట్ నీ అప్ ఒకసారి. ఇలాగా 3 కౌంట్ చేయాలి. ఈ మూమెంట్ తో పాటు లెగ్స్ కూడా ట్యాప్ చేయాలి. ఇలాగా ఫస్ట్ రైట్ సైడ్ ఒకసారి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ నీ అప్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ నీ అప్. ఇలాగా రైట్ టు లెఫ్ట్ చేస్తే 1 కంప్లీట్ అయినట్టు అలాగా 4 టైమ్స్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 స్టాప్. రైట్, ఇది ఫస్ట్ మూమెంట్. నెక్స్ట్ సెకండ్ మూమెంట్ సేమ్ 2 legs ఇలా ఓపెన్ లో ఉండాలి. సెకండ్ మూమెంట్ 2 legs ఓపెన్, డబుల్ ఎల్బోస్ రైట్ సైడ్ నుంచి ఇలాగా డౌన్ చేస్తూ 1 2 3 4 అన్నప్పుడు డబుల్ హ్యాండ్స్ ఇలా లెఫ్ట్ కి స్ట్రైట్ గా రిలీజ్ చేస్తూ రైట్ లెగ్ ఇలా రైట్ చేయాలి. సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ సైడ్ నుంచి 1 2 3 4 అన్నప్పుడు డబుల్ హ్యాండ్స్ ఇలా రైట్ సైడ్ రిలీజ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ గా రైట్ చేయాలి. ఇది రైట్ ఒకసారి లెఫ్ట్ ఒకసారి చేస్తే 1 కంప్లీట్ అయినట్టు. అలాగే మనము 4 టైమ్స్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. yes sir. రెడీ, స్టార్ట్. 1 2 3 4 1 2 3 4. Second one 4 left, third one left, last left side నుంచి ఇలా రైట్ సైడ్ కి ఎండ్ చేయాలి. ఇది సెకండ్ మూమెంట్. నెక్స్ట్ థర్డ్ మూమెంట్, రైట్ లెగ్ ఇలా క్రాస్ 1, సైడ్ కి ఇలా 2 3 క్రాస్ 4 కి పొజిషన్. సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ లెగ్ ఇలా క్రాస్ సైడ్ క్రాస్ సైడ్, ఇలా 4 కౌంట్స్ కి లెగ్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఏంటంటే రైట్ లెగ్ క్రాస్ చేసేటప్పుడు లెఫ్ట్ ఎల్బో, నెక్స్ట్ రైట్ లెగ్ ఇలా సైడ్ కి ఓపెన్ చేసినప్పుడు రైట్ ఎల్బో. 1 2 3 4 అన్నప్పుడు డబుల్ హ్యాండ్స్ అప్, ఇలాగా హ్యాండ్స్ అప్ పొజిషన్ లో రావాలి. సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ లెగ్ రైట్ ఎల్బో 1 2 3 4 అన్నప్పుడు కూడా డబుల్ హ్యాండ్స్ అప్. ఒకసారి చూడండి, 1 2 3 4 1 2 3 4. ఇది కూడా రైట్ లెగ్ ఒకసారి లెఫ్ట్ లెగ్ ఒకసారి చేస్తే 1 కంప్లీట్ అయినట్టు. అలాగే మనము 4 టైమ్స్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 1 2 3 4. సెకండ్ టైం 4 లెఫ్ట్ లెగ్, నెక్స్ట్ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్, last one right leg left leg. Okay, right. Third movement complete చేసాం. నెక్స్ట్ ఫోర్త్ మూమెంట్ ఏంటంటే హిప్ రోల్. 2 legs ఓపెన్, డబుల్ హ్యాండ్స్ లో ఓపెన్ చేయాలి. 1 2 3 హిప్ రోల్ చేస్తూ 3 టైమ్స్ చేస్తూ డౌన్ చేయాలి. 1 2 3 4 అన్నప్పుడు మిడిల్ లో ఇలా క్లాప్స్ ఇవ్వాలి. ఇలాగా 2 టైమ్స్ చేయాలి. అయిన తర్వాత రైట్ హీల్ ట్యాప్, లెఫ్ట్ హ్యాండ్ ఇలా క్రాస్ తీసుకోవాలి. 1 2 షోల్డర్స్ ఇలా షేర్ చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ హీల్ ట్యాప్, రైట్ హ్యాండ్ ఇలా క్రాస్ తీసుకోవాలి. 1 2 షోల్డర్స్ షేక్ చేయాలి. చూడండి, 1 2 3 4 రైట్ టు లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్. ఫస్ట్ హిప్ రోల్ 2 టైమ్స్ చేయాలి. ఇలా హీల్ ట్యాప్ మీద 2 టైమ్స్ చేయాలి. ఇది 2 సెట్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 2 3 ట్యాప్ 1 2 3 ట్యాప్ 1 2 3 4. సేమ్ మూమెంట్స్ రెండు సెకండ్ సెట్ చేయాలి. రెడీ, స్టార్ట్. 1 2 3 ట్యాప్ 1 2 3 ట్యాప్ 1 2 3 4. రైట్, ఫోర్త్ మూమెంట్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఫిఫ్త్ మూమెంట్. ఫిఫ్త్ మూమెంట్ ఏంటంటే జంపింగ్, సింగల్ జంపింగ్. ఫస్ట్ రైట్ సైడ్ కి ఇలా 1 టైం జంప్ చేయాలి, లెఫ్ట్ ఇలా 1 టైం జంప్ చేయాలి, రైట్ సైడ్ 2 టైమ్స్ 3 4. సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ 1 టైం రైట్ 1 టైం, left double 2 times.
అయిన తర్వాత సర్కిల్ సర్కిల్ చేసేటప్పుడు డబుల్ హ్యాండ్స్ ఇలా ఫస్ట్ 1 2 3 4 కి క్లాప్స్ ఇవ్వాలి సేమ్ డైరెక్షన్ హ్యాండ్స్ ఇలా అంటూ లెఫ్ట్ లెగ్ 1 2 3 4 కి క్లాప్స్ ఇవ్వాలి ఇక్కడ జంప్ చేసేటప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ యాడ్ చేయాలి లెఫ్ట్ సైడ్ జంప్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ యాడ్ చేయాలి నెక్స్ట్ రైట్ సైడ్ డబల్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అలాగే హోల్డ్ చేయాలి 3 4 సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్ రైట్ సైడ్ జంప్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ జంప్ చేసినప్పుడు రైట్ హ్యాండ్ 2 కౌంట్స్ అలాగే హోల్డ్ చేయాలి అయిన తర్వాత సర్కిల్ చేయాలి సో ఇది 2 సెట్స్ చేయాలి ఓకే స్టార్ట్ చేద్దాం మేడం ఫస్ట్ జంపింగ్ రైట్ సైడ్ సింగల్ సింగల్ డబల్ సింగల్ సింగల్ డబల్ నెక్స్ట్ సర్కిల్ 1 2 3 క్లాప్ 1 2 3 క్లాప్ సేమ్ మూమెంట్ సెకండ్ టైం చేయాలి రెడీ స్టార్ట్ సింగల్ సింగల్ డబల్ సింగల్ సింగల్ డబల్ 1 2 3 clap 1 2 3 clap ఫిఫ్త్ మూమెంట్ కంప్లీట్ చేసాం నెక్స్ట్ సిక్స్త్ మూమెంట్ రైట్ హీల్ ట్యాప్ లెఫ్ట్ హ్యాండ్ అప్ లెఫ్ట్ హీల్ ట్యాప్ రైట్ హ్యాండ్ అప్ రైట్ హీల్ ట్యాప్ లెఫ్ట్ హ్యాండ్ అప్ 3 కౌంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా క్రాస్ క్లాప్స్ ఇవ్వాలి సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ హీల్ ట్యాప్ రైట్ హ్యాండ్ రైట్ హీల్ ట్యాప్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హీల్ ట్యాప్ రైట్ హ్యాండ్ క్లాప్స్ ఇవ్వాలి ఇది జంపింగ్ లో చేయాలి 1 2 3 క్లాప్ 1 2 3 క్లాప్ ఇలాగా రైట్ టు లెఫ్ట్ చేస్తే 1 కంప్లీట్ చేసేట్టు అలాగే మనము 4 టైం చేయాలి ఓకే స్టార్ట్ చేద్దాం మేడం రెడీ స్టార్ట్ 1 2 3 4 1 2 3 4 సెకండ్ టైం క్లాప్ లెఫ్ట్ క్లాప్ థర్డ్ టైం left clap last one clap left clap right sixth movement కూడా కంప్లీట్ చేసాం లాస్ట్ మూమెంట్ సెవెంత్ మూమెంట్ ఇన్ అవుట్ ఇన్ రైట్ లెగ్ ఇలా టోస్ మీద ఇన్నర్ థై ఇన్ నెక్స్ట్ అవుట్ ఇన్ ఇలా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కి రావాలి 1 2 3 నెక్స్ట్ 4 కి ఇలా సైడ్ కి ఓపెన్ చేసి డబుల్ హ్యాండ్స్ ఇలా సైడ్ సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ లెగ్ 1 ఇలా 2 ఇలా ఓపెన్ 3 ఇలా క్రాస్ సైడ్ కి ఇలా ఓపెన్ చేసి 4 కౌంట్స్ కి ఇలా హ్యాండ్స్ ఇలా చేయాలి వన్ మోర్ రైట్ లెగ్ 1 2 3 4 లెఫ్ట్ 1 2 3 4 ఇక్కడ లెగ్స్ కి హ్యాండ్స్ యాడ్ చేయాలి ఇలా 1 2 3 1 2 3 1 2 3 4 లెఫ్ట్ 1 2 3 4 ఇలా రైట్ టు లెఫ్ట్ చేస్తే 1 కంప్లీట్ అయినట్టు అలాగా మనము 4 టైం చేయాలి ఓకే స్టార్ట్ చేద్దాం మేడం రెడీ స్టార్ట్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 రైట్ సో 7 మూమెంట్స్ కంప్లీట్ చేసాం ఈ 7 మూమెంట్స్ కి నెక్స్ట్ దీని తర్వాత చేసే ఎపిసోడ్లో సాంగ్ యాడ్ చేసి చేస్తాం సో తప్పకుండా ఈ వీడియో నెక్స్ట్ చేసే వీడియో తప్పకుండా చూడాలి సో ఇంతవరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా ఛానల్ని సో తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ